వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అచ్యుతాపురం సెజ్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ పాలనలో విశాఖలో 119 ఘటనలు జరిగి 120 మంది చనిపోయారని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇటు చంద్రబాబు నాయుడు ఎల్జీ ఫార్మా కంపెనీ ప్రమాదం తర్వాత హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు, కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను మాత్రం చెత్తబుట్టలో వేశారంటూ ఆరోపించారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. ఇక పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోవైపు ఈరోజు బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే తరహా ఆరోపణలు చేశారు. మేము ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత హై లెవెల్ కమిటీ వేశాము. ఆ కమిటీ ఒక ప్రోటోకాల్ను సూచిస్తే ఆ ప్రోటోకాల్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం పాటించడం లేదు. అలాగే 2 గంటల్లో స్పందించాం, 24 గంటల్లో కోటి పరిహారం ఇచ్చాం. 3 వారాల్లో కనుక పరిహారం అందించకపోతే ధర్నా చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఓవరాల్గా ఈ పేలుడు చుట్టూ పాలిటిక్స్ అన్నట్టుగా రాజకీయం ప్రస్తుతం అయితే మారింది. ఈ అంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు. రైట్, పట్టాభిరామ్ గారు, ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు కోటి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం మొదట మాదే, కోటి పరిహారాన్ని 24 గంటల్లోనే చెల్లించాము, కోటి పరిహారం 23 వారాలు గడువిస్తున్నా 3 వారాల్లోపు చెల్లించకపోతే బాధితుల తరపున ఇక్కడే ధర్నా చేస్తా, ఇక్కడే ఆందోళన చేస్తానంటే ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు. మాజీ సీఎం కామెంట్స్పై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న రవిచంద్రారెడ్డి గారికి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. విన్నాను, నేను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అన్న మాటలు విన్నాను. ఆయన ఏదో నేను ధర్నా చేస్తాను, ఏదో ఉద్యమం చేస్తానని చెప్తా ఉన్నారు. కానీ అటువంటి అవసరం ఏమీ లేకుండానే ప్రభుత్వం పరిహారం దగ్గర నుంచి అన్ని రకాలుగా బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం ఆల్రెడీ చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్లారు, బాధితులకి ఆ పరిహారం చెక్కులు ఇస్తా ఉన్నారు, హాస్పిటల్స్ లో వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సంబంధిత మంత్రుల్ని, సీనియర్ అధికారుల్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ దగ్గర నుంచి అందరినీ అక్కడ కూర్చోబెట్టి అన్ని పర్యవేక్షిస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిన సమయంలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే, ఇవాళ నిజంగా మాట్లాడితే సతీష్ గారు, తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగుండా విశాఖపట్నంలో నాట్ ఓన్లీ ఈ ఎసెన్షియా ఫార్మాకి సంబంధించిన కార్మికులు, ఇంకా అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి 120 మంది కుటుంబ సభ్యులు కానివ్వండి, గాయపడినటువంటి వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వీరందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయాలి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల ఇన్ని ప్రమాదాలు జరిగాయి, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఇవాళ కూడా విలేకరులు ఆ ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాచ్ చూపించి నా విమానం టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చేతిలో ఇదిగోండి ఎసెన్షియా ఫార్మా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్, థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్, ఇదిగోండి 2023 డేట్ కూడా కనపడుతుంది కదా, 2023లో ఇచ్చారు ఆడిట్ రిపోర్ట్. దీనిలో వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఆర్ కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ ఎంప్లాయిడ్ ఇన్ పైప్ లైన్స్ అని రాస్తే, నో రికమెండెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ పైప్ లైన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్. కరోజన్ వల్ల పైప్ లైన్స్ దెబ్బతినకుండా ఏమన్నా సిస్టమ్స్ ఉన్నాయా అని వాళ్ళు ఆడిట్ చేస్తే లేవు, ఇంకా కూడా పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి రిపోర్ట్ లో రాశారు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అండ్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ద పైప్ లైన్? పైప్ లైన్ టెస్టింగ్ మెథడాలజీ ఈజ్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. పైప్ లైన్స్ ని టెస్ట్ చేసే మెథడాలజీ కూడా ఎసెన్షియా ఫార్మాలో లేదు అని రిపోర్ట్ లో ఇచ్చారు. అంతేకాకుండా ఇట్ ఈస్ ఫౌండ్ ద ప్రాసెస్ ఏరియా టీమ్ స్కిల్స్ ఆర్ లాకింగ్ ఫర్ రెస్పాండింగ్ ఇన్ ఎమర్జెన్సీ, రికమెండెడ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ అండ్ మాక్ డ్రిల్స్. ఆ కంపెనీలో పనిచేసే ఎవరికి కూడా ఎమర్జెన్సీలో ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా స్పందించాలి అన్న అంశం మీద ఎటువంటి అవగాహన లేదు, వాళ్ళకి ఇమ్మీడియట్ గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి 2023లో ఎవరు ప్రభుత్వం ఉంది సతీష్ గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ లో తాటికాయలు అంత అక్షరాలతో రాస్తే నిద్రపోతా ఉందా అప్పుడు ప్రభుత్వం? ఇవాళ 17 మంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాలా లేదా? ఇంకొక విషయం, మే 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిందండి. అవును, మే 2020లో. ఆ తర్వాత ఎన్ని సంఘటనలండి, ఏం యాక్షన్ తీసుకుంటే ఆనాటి ప్రభుత్వం? నేను లిస్టు
నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 119 సంఘటనలో 120 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి. ఉదాహరణకి మచ్చుక్కి కొన్ని చదివి వినిపిస్తా. 2020 జూలై 13న పరవాడ జేఎన్పీసీ విశాఖ సాల్వెంట్స్ లో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందారు. 2020 జూన్ 30వ తేదీన పరవాడ ఫార్మా కంపెనీలో బెంజిన్ గ్యాస్ లీక్ అయి 2 మృతి. 2021 డిసెంబర్ 25న పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో 2 మృతి, 4 తీవ్ర అస్వస్థత. 2021 సెప్టెంబర్ లో అభిజిత్ ఫెర్రోలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో 6 తీవ్ర గాయాలు. 2021 నవంబర్ 29న రామ్కీ ఫార్మాసిటీలో టాక్సిక్ గ్యాస్ లీక్ అయి 2 మృతి. మొత్తం లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను మొత్తం చదివితే ఈ డిబేట్ 20 నిమిషాలు ఇదే అయిపోతుంది. అంటే పట్టాభిరామ్ గారు ఎందుకని ఒక్క నిమిషం సతీష్ గారు, ఎల్జీ ఫార్మాలో ఘటన జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా మొద్దు నిద్రని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు అన్ని వరుస సంఘటనలు జరుగుతున్నా ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదు? ఇవాళ ఎసెన్షియా ఫార్మాలో అంతమంది ప్రాణాలు పోవటానికి కారకుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ధర్నా చేయాల్సి వస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు చేయాలి, ఆయన ధర్నాలు చేయటం కాదు. రైట్ ఖచ్చితంగా. రవిచంద్ర రెడ్డి గారు మీరేమో ప్రస్తుత సిఎస్ నీరప్రసాద్ నేతృత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత ఒక హై లెవెల్ కమిటీ వేసాం, వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ఆ ప్రోటోకాల్ ప్రమాణాలు పాటించాం, ఈ ప్రభుత్వం పాటించలేదంటున్నారు. ఆ ఘటన జరిగి దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఇన్ని సంఘటనలు జరిగాయి, ఇంతమంది మృతి చెందారు. ఇది టీడీపీ నిన్న ముఖ్యమంత్రి 2023 ఆడిట్ రిపోర్ట్ గురించి కూడా అడుగుతున్నా సార్. అలాగే ఇప్పుడు ఆ ప్రమాదం జరిగిన ఆ కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్ట్ లో ఏముందో అన్న కూడా ఆ వివరాలను కూడా ఇప్పుడు పట్టాభిరామ్ గారు తెర ముందుకు తెస్తున్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు పట్టాభి గారికి 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఆరోపణలు చేస్తూ ఇదే కరెక్ట్ అని నమ్మించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసినంత విధానపరంగా ఎవరు చేయలేరు. ఎందుకంటే మీడియా బలం ఇవన్నీ వాళ్ళకి కొట్టిన పిండి కాబట్టి. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎలాగైనా ప్రాపగాండా చేసేదానికి బోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి. సో ఎఫెక్టివ్గా ఈ మధ్య సోషల్ మీడియా కూడా తయారయ్యారు. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసం బాధితులకు అండగా నిలబడడం కోసం పనిచేయడానికి పరుగులు ఎత్తాలి. ఖచ్చితంగా కూడా ఎల్జీ పాలిమర్స్ ఇప్పుడు ఏదైతే ఎసెన్షియా ఫార్మాకి సంబంధించిన బ్యాక్ ఎండ్ రిపోర్ట్ గురించి చదివాడు పటాబ్ గారు, అదే విధంగా తీస్తే ఎల్జీ పాలిమర్స్ మేము వచ్చి అప్పటికప్పుడు పెట్టిన సంస్థ కాదు. అంతకుముందు జరిగిన లోపం వల్ల గ్యాస్ లీక్ అయింది, లేదంటే దానికి సంబంధించిన నిల్వ స్టాక్ అంతా కూడా పోర్టులో ఉన్నదంతా కూడా మేము వెనక్కి సౌత్ కొరియాకి పంపడం జరిగింది. ఆ ఘటన జరిగిన తర్వాత మేము స్పందించిన తీరు, ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవర్తించిన తీరు ముఖ్యంగా మనం గమనించాలి. ఆ రోజున వేకువజామున 3:30కి జరిగిన సంఘటనకి 5వ గంట కల్లా అంబులెన్సులతో పాటు స్థానిక నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 5 గంటలకు 6 గంటలకి గుమిగొడ్డంతో పాటు అందరినీ తరలించింది అంబులెన్సుల్లో. ఈరోజు అంబులెన్సులను అప్పుడే అటకెక్కించారు వీళ్ళు. కంపెనీ బస్సుల్లో తరలిస్తున్న కనీసం ఒక ఫోన్ కాల్ దూరంలో అంబులెన్సులన్నీ ఏర్పాటు చేసాం. మేము వచ్చే కొత్త అంబులెన్సులు తీసుకొచ్చాం, వాటిని కూడా పక్కన పెట్టి రిపేర్లు చేసి పెడుతున్నారేమో మాకు అర్థం కాని పరిస్థితి. నిన్న మీరు చూడండి, ఆ ఘటన తర్వాత వచ్చిన వాళ్ళలో 1-6 ప్రైవేట్ అంబులెన్సులతో పాటు మిగతా కంపెనీ బస్సుల్లో ఆ బాధితుల్ని ఎవరినైతే తరలిస్తున్నారో ఇది దయనీయమైన ఘటన. ముఖ్యంగా సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయలేదు, బాధితులకు అండగా ఉంటామని స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఉరుకులు పరుగుల మీద అక్కడున్న స్థానిక నాయకులను కానీ, స్థానిక మంత్రిని, దాంతోపాటు ఎమ్మెల్యేలను కానీ, కార్యకర్తలను కానీ అక్కడికి పోయి సమాచారాన్ని తీసుకుని వాళ్ళకి సహాయక చర్యలు మొదలు పెట్టమని చెప్పలేదు. అంత చులకన సార్ పేదవాడంటే. పేదవాడంటే ప్రేమ ఉంది కాబట్టి ఉదయం 5వ గంటకి మా కార్యకర్తలు అందరూ అక్కడికి పోవడంతో పాటు గ్యాస్ లీక్ ఘటనకి సహజంగా ధైర్యం చేసి ఎవరు వెళ్ళరు సార్. అప్పుడప్పుడే పాండమిక్ అయిపోతున్న రోజులు అవి. ఖచ్చితంగా కూడా పాండమిక్ రోజుల తర్వాత గ్యాస్ లీక్ ఘటనకు భయపడి ఎవరు పోకపోయినా మా వాళ్ళందరూ కూడా మాస్క్లు వేసుకుని వెళ్ళారు. వాళ్ళకి ధైర్యం కల్పించడానికి విజయసాయిరెడ్డి గారు కానీ కొంతమంది అక్కడే నిద్ర కూడా చేశారు. అంతేకాకుండా 11 గంటలకల్లా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడంతో పాటు ఈ దేశంలో మొట్టమొదటిగా బాధిత కుటుంబానికి, బాధితుడికి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1 ఎక్స్గ్రేస్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కంపల్షన్ అయింది వాళ్ళకి. ఎప్పుడైతే మేము ఆ విధంగా చేశామో ఇప్పుడు కంపారిజన్ వస్తుంది కాబట్టి అనౌన్స్ చేశారు. మేము అనౌన్స్ చేసిన దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశాం. గవర్నమెంట్ తరఫున చెక్కులు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేశారు, బాధితులు ఎవరైతే క్షతగాత్రులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా లక్షలాది రూపాయల పరిహారం ఇచ్చాం. ఆ తర్వాత కంపెనీ మాత్రమే ఇస్తుందని నిన్న ముక్తాయించడంతో పాటు
ఇప్పుడు 10,000 ఇస్తాం పోస్ట్ మార్టం తర్వాత మీరు వాళ్ళని తరలించి తీసుకెళ్లిపోండి అని చెప్పి ధర్నా చేస్తున్న బాధితుల కుటుంబాలని దబాయించడం, కలెక్టర్ల ద్వారా హెచ్చరికలు చేయించడం ఎంతవరకు కరెక్ట్? ఇది పేదల ప్రభుత్వం కాదు, పెట్టుబడిదారుల ప్రభుత్వం. ముఖ్యంగా 7 డైరెక్టర్లు ఉన్న ఆ కంపెనీలో 2 రెడ్లు ఉన్నారు. దాంట్లో ఒక రెడ్డి కిరణ్ రెడ్డిని పికప్ చేశారు. మరి అందరికీ డైరెక్టర్లను ఉన్నాయి, కనీసం వెంటనే కేసు పెట్టారు. హోంమంత్రి గారు గొప్పగా చెప్పారు, ఆమె గారు ట్రై చేశారట, ఆయన టచ్లోకి రాలేదట. అంటే ఆయనతో అర్జెంటుగా మీరు కేసులు కావాలంటే పుటప్ చేయండి, ఇబ్బంది లేదు, తప్పు లేదు. ఎవరు తప్పు చేసినా పుటప్ చేయండి. కానీ మీరు చేయాల్సిన డ్యూటీ వదిలేసి కంపెనీతో లావాదేవీల కోసం కంపెనీకి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఏముందో పట్టాభిరామ్ గారు చదివి వినిపించారు సార్. ఆడిట్ రిపోర్ట్స్ అనేవి కంపెనీలో ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోపోయినా, ఏ కంపెనీలో అయినా ప్రమాదాలు జరిగినప్పుడు ఒకరినొకరు అన్వయించుకోవడంతో పాటు అది పక్కన పెట్టి చేయాల్సిన బాధితుల కుటుంబాలకు సంబంధించి ఏమీ చేయకుండా నిస్తేజంగా మాట మార్చడం, ఏమార్చడం, కుటుంబాలను ఓదార్చడం చేయకుండా ఏదైతే చేశారో వీళ్ళకి పేదలంటే నిర్లక్ష్యం, బాధితులంటే అవహేళన. పట్టాభిరామ్ గారిని అడుగుతాను, ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. నిన్న టీడీపీ అనుకుంటున్నారు కానీ ఈ హయాంలో 2019 నుంచి 2024 వరకు 119 సంఘటనలు జరిగి 120 మంది చనిపోయారు అని నిన్న ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారు. అలాగే కొన్ని కంపెనీల పేర్లు కూడా ఇప్పుడు పట్టాభిరామ్ గారు చదివి వినిపించారు ఇదే లైవ్ లో. 5 ఏళ్ల కాలంలో జరిగినాయి చెప్పారు. ఇప్పటికే దాదాపు 20 మంది దాకా అక్కడ చనిపోయినట్టు సమాచారం ఉంది. ఖచ్చితంగా కూడా అలాంటి జరగకూడదని మేము కోరుకుంటాం. మానవ ధర్మం, అపాయాలు జరగకూడదని కోరుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తొక్కిసలాట్లో 30 మందికి పైగా పుష్కరాల్లో చంపేసిన ఘనత, కూలీలను ఎర్రచందనం పేరుతో 29 మంది కూలీలను కాల్ చేసిన ఘనత, ఏర్పేట దగ్గర ఇసుక లారీలకు అడ్డం పోతే 17 మందిని తొక్కి చంపిన ఘనత ఒకటా రెండా సార్? ఇలా చెప్పుకుంటే ఆ గణాంకాలు ప్రాంతంలో జరిగింది కదా. ఇప్పుడు అచ్యుతాపురం, విశాఖపట్నం, అనకాపల్లి బెల్ట్ లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత కూడా మీరు ఒక హై లెవెల్ కమిటీ వేసాము, జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పిన తర్వాత కూడా వరుస సంఘటనలు ఎందుకు జరిగాయి? ఎక్కడ లోపం ఉంటుంది? ఎక్కువగా అక్కడే ఎందుకు జరుగుతుంది? 1 నెల 2 నెలల్లో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది అక్కడ. మీకు తెలుసో తెలీదో సార్, ఒక్కసారి కంపేర్ చేయండి. గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయి ఒక గ్రామం తగలబడిపోయింది ఎవరి హయాంలో? దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మిగతా గోదావరి జిల్లాలో ఆ తప్పుకి బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మేము ఈ బాధ్యత తీసుకుంటాం. గ్రామం కనీసం ఉదయం లేసి టీ తాగడానికి పోయినవాడు, పేపర్ చదువుతున్నాడు, గ్రామంలో చిన్న పెద్ద బిడ్డ ఎవరు మిగల్లే, ఆడ మగ ఆఖరికి జంతువులతో సహా కాలి బుగ్గైపోయాయి. మరి ఆ సంఘటన ఎవరైనా కోరుకున్నదా? ఖచ్చితంగా కూడా మా మీద నిందలేసుకుంటూ కాలం గడపడం కాదు, ఖచ్చితంగా చేయాల్సిన చర్యలు ప్రభుత్వం ఎప్పుడు కూడా బాధితులకు అండగా, పేదలకు అండగా నిలబడాలి, పెట్టుబడిదారులకు కాదని చెప్పి తెలుసుకోవాలి. పట్టాభిరామ్ గారు 119 ఘటనలు 120 మరణాల పైన ఈ రోజు మాజీ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పిందే చెప్పారు. ఏంటంటే ఘటనలు జరగడం సహజం, ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది ముఖ్యం. మేము వెంటనే స్పందించాము, పరిహారం 24 గంటల్లో ఇచ్చాము. ఘటన జరిగిన 2 గంటలకే కలెక్టర్ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతాన్ని సందర్శించారు, కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సార్ ఇప్పుడు మనుషుల ప్రాణాలంటే విలువ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ ఘటనల యొక్క తీవ్రత. అంటే వీళ్ళకి అన్ని సహజమే సార్, మనిషి ప్రాణం అంటే లెక్క వీళ్ళకి. ఇప్పుడు తిరుపతి రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఊపిరాడక చచ్చిపోయారు సార్. ఊపిరాడక చచ్చిపోతారు. ఈ ముఖ్యమంత్రిలో చలనం లేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో. కనీసం ఆ హాస్పిటల్ సందర్శించడానికి కూడా వెళ్ళా. కోవిడ్ సమయంలో ఎన్ని సంఘటనలు సార్. కనీసం ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం కింద మారిపోయింది కదా. అందుకనే కదా మొన్న ప్రజలంతా తీవ్రంగా వాతలు పెట్టారు. ఏ రోజన్నా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఒక్క హాస్పిటల్, కోవిడ్ సమయంలో ఒక్క హాస్పిటల్ సందర్శించాడు ఆయన. ప్రాణాలు పోగొట్టుకుంటున్నా సరే లెక్కలేనట్టు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి లెక్కలేదు సార్, విలువ లేదు. 120 మంది ప్రాణాలంటే వాళ్ళకు లెక్క. మేము అడిగిన ఒక్క ప్రశ్నకి జవాబు లేదు. ఎందుకని మీరు కట్టడి చేయలేకపోయారు, ఎందుకని నియంత్రించలేకపోయారంటే ఏముందండి సహజంగానే జరుగుతాయి, సహజంగానే పోతారు. కోవిడ్ రవిచంద్ర రెడ్డి గారు నేను ఇంటరప్ట్ చేయాల. కోవిడ్ అప్పుడు కూడా అదేముందండి, ఇటు కమ్స్ అండ్ ఇటు గోస్, కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. వాళ్ళకు లెక్క, పేదవాడి ప్రాణం అంటే లెక్క వాళ్ళకి. కాబట్టి వాళ్ళ నిజస్వరూపాలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. రెండోది సతీష్ గారు, ఎవరండి పెత్తందారుల పక్షాన
నుంచుంది. ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో విఐపి లాంజ్ లో మీటింగ్ ఏంటి సార్? ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో విఐపి లాంజ్ లో మీటింగ్ దేనికి పెట్టారు సార్? ఆ రోజున అరెస్ట్ చేసి లోపలేక విఐపి లాంజ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆ రోజున ఆశ్చర్యపోయాం. ఇదేంట్రా బాబు, అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన వాళ్ళని తీసుకెళ్లి విఐపి లాంజ్ లో మంచి బంగారం పూత పూసినటువంటి కప్పుల్లో ఛాయ్ ఇచ్చి వాళ్ళతో మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఆ రోజున. వీళ్ళు పేదవాళ్ళ పక్షమా? ఆ రోజున ఎల్జీ యాజమాన్యంతో కూడా డీల్ కుదుర్చుకుని ఉంటారు. అందుకనే కదా విఐపి లాంజ్ లో మర్యాదలు చేశారు. కాబట్టి తెలుసు, ఆ ప్రజలకు తెలుసు పేదవాడి పక్షం ఎవరో, పెత్తందారుల పక్షాన్ని ఎవరు నిలబడ్డారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి 151లో మధ్యలో 5 లేపేసి 11 కూర్చోబెట్టారు. మూడోది సతీష్ గారు, ఇవాళ ₹1 చెక్కులు ఇంకా ఇవ్వలేదంటున్నారు. ఆల్రెడీ బాధితుల కుటుంబాల చేతిలో ఉన్నాయి చెక్కులు. ఇవాళ మా ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ చెక్కులన్నీ కూడా అందించే కార్యక్రమం అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కంపెనీ చేత ఇప్పిస్తున్నారు అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. సార్ ₹1 పరిహారం అనౌన్స్ చేశారు. గాయాల పాలైన వాళ్ళకి 50 లక్షలు, మైనర్ గాయాల పాలైన వాళ్ళకి 25 లక్షలు. ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ డబ్బు బాధితుల చేతిలోకి అందుతా ఉంది. వాళ్ళలాగా మేము కాలయాపన చేయాల స్పందించలేదంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరే సాయంత్రానికల్లా హోంమంత్రి గారిని అక్కడ కూర్చోబెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం అక్కడికి వెళ్ళారు. తెల్లవారేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. మొత్తం సిబ్బందిని, అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు కూడా మేము అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 2 ఎయిర్ అంబులెన్సులు సిద్ధంగా పెట్టాం. ఆయన ఏదో ఇవాళ ఆ 108 అంబులెన్సుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు. దానిలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో ఆనాడే ప్రూవ్ చేశాం. మేము ఎయిర్ అంబులెన్సులు సిద్ధంగా పెట్టాం. అవసరమైతే హైదరాబాద్ గాని చెన్నై గాని ఎక్కడికైనా ఎయిర్ లిఫ్ట్ చేసైనా సరే ప్రాణాలు కాపాడటానికి ఎయిర్ అంబులెన్సులు కూడా సిద్ధంగా పెట్టింది సార్ ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రస్ఫుటంగా కనపడ్డాయి. అందుకనే ఇవాళ మేము చర్యలకు ఉపక్రమించాం. నిజమైనటువంటి సేఫ్టీ ఆడిట్ మేము చేపడతా ఉన్నాం. మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళని ఏదైనా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పండి, ఏదైనా అదనంగా సహాయపడమండి. మేము కూడా ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పడమనండి. అంతేగాని ఊరికనే బురద జల్లేస్తాం, ఏదో 4 ఆరోపణలు చేసేసి చేతులు దులుపుకుంటామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. రవిచంద్ర రెడ్డి గారు కోటి పరిహారం అన్నారు, ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటించారు, ఆల్రెడీ చెక్కులు కూడా అందుతున్నాయని పట్టాభిరామ్ గారు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, మీరు 3 వారాల్లో ₹1 చెక్ అందకపోతే ధర్నా చేస్తామన్నారు. మరి ఎందుకు అన్నట్టు? ఇదేమన్నా దీన్ని ఒక పొలిటికల్ హైడ్రామాగా ఏమన్నా క్రియేట్ చేయబోతున్నారు? పాలిటిక్స్ ఇప్పుడు అవసరం లేదు సార్. ప్రజల్లో ఏదైతే గెలిచి వచ్చామని చెప్తున్నారో ఈవీఎం ప్రొడక్షన్స్ అని అందరికి అర్థమైంది. అది అందరూ ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పటికే వాళ్ళ పూజ గదుల్లో ఎవరైతే గెలిచి వచ్చారో ఈవీఎంలు కూడా పెట్టుకుని పూజలు చేస్తున్నారని మాకు సమాచారం. ఖచ్చితంగా కూడా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు దేవుళ్ళని పూజించి అలసిపోయిన వీళ్ళు ఈవీఎంలను కూడా పూజ గదుల్లో పెట్టుకొని చాలా పద్ధతిగా, అంటే మీనా గారు అన్ని తగలబెట్టమన్నా కూడా కొన్ని దాచిపెట్టుకొని కనీసం నమూనాలన్నా తయారు చేసుకొని అక్కడ పెట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన వెంటనే మిగతా దేవుళ్ళకి పూజ మీరేమన్నారు? ఈవీఎంలు అలాంటి ఇది జరగదు పెర్ఫెక్ట్ అని అన్నారు సార్. నేను చెప్తున్నా ఆ డిస్కషన్ ఎందుకంటే ఆ డిస్కషన్ లో అప్పట్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు కూడా ఈవీఎంలను గానీ, కంట్రోల్ యూనిట్లు గానీ, మెమరీ కార్డులు గానీ, టీవీ ప్యాడ్లు గానీ, స్లిప్పులు గానీ తగలబెట్టమని ఎప్పుడు ఇవ్వాల. జీవో ఇచ్చి తగలబెట్టించిన ఘనత మీనా గారి ఫోటో కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారు పర్సులో పెట్టుకున్నారేమో తెలియదు నాకు. ఖచ్చితంగా కూడా దానికి అట్లా పక్కన పెడితే అంబులెన్స్ కాయిలా పెట్టి ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఒక అంబులెన్స్ కు దిక్కులేక వీళ్ళకి అంబులెన్స్ కాయిలా పెట్టిన వీళ్ళు ఎయిర్ అంబులెన్స్ గురించి కథలు. ఇకపోతే కోవిడ్ రోజుల్లో ఆక్సిజన్ లేక దేశం అంతా ఆక్సిజన్ షార్టేజ్ వస్తే అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా కోవిడ్ రోజుల్లో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేసి ఏదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ₹5,000 చేతిలో పెట్టి పంపించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ దేశంలో ఆరోగ్యశ్రీలో కోవిడ్ ని ట్రీట్ చేసిన ఏకైక రాష్ట్రం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజు ఆరోగ్యశ్రీనే ఎత్తేసామని గదమాయిస్తున్నారు. కానీ చూస్తారు జనాలు, అన్ని చూసుకుంటారు, కీలెరుగుతాయి, వార్తలు పెడతారు. ఈ రోజు ఏదో ఘనంగా చెప్తున్నారు 164 వచ్చినాయి, 11 వచ్చినాయి. అయ్యే అసలు మిగతా సంగతి ముందు రాబోయే రోజుల్లో ముందుంది ముసళ్ల పండుగ అనేది మీరు చూస్తారు. ప్రభుత్వ పరంగా, మనుషులకు కాదు. మీలాగా మనుషుల మీద కక్ష తీర్చుకునే అలవాటు మాకు లేదు. ఖచ్చితంగా కూడా
రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యంగా సోషల్ ఆడిట్ సేఫ్టీ ఆడిట్ గురించి పట్టాభి గారు ఏమో మాట్లాడుతున్నారు. చెక్కులు ఏమో రెడీగా ఉన్నాయంటే ఎందుకు జోబిలో మడిచిపెట్టుకున్నారని అడుగుతున్నాను నేను. నిన్న పోస్ట్ మార్టం అయిపోయాక మీ చెక్కులన్నీ కూడా ₹1 ఇస్తాం, ఇస్తేనే తరలిస్తాం, ఆ డెడ్ బాడీలను మేకపోతే తీసుకుపోమని చెప్పి బాధిత కుటుంబాలు ఆందోళన చేస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కలెక్టర్ల ద్వారా 10,000 ఇచ్చి వాళ్ళని తరలించేలా చేసిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వమా, సరైన ప్రభుత్వమా? వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయంట, వాళ్ళ నాయకుల దగ్గర ఉన్నాయంట, వాళ్ళకి ఇచ్చారా సెల్ఫ్ చెక్కులు ఏమన్నా? వాళ్ళ జోబిల్లో పెట్టుకొని తిరుగుతున్నారా? అంటే బాధిత కుటుంబాలకి చెక్కులు ఇవ్వడానికి గంటల వ్యవధి చాలు. మేము ఈ రోజు ఎందుకు హెచ్చరించాం? 3 వారాల్లో కానీ ఇవ్వకపోతే మేము ఒక రోజు కాదు సార్ 3 వారాలు ఎందుకు సమయం ఇచ్చామంటే వీళ్ళు ఖచ్చితంగా చల్లని చెక్కులో లేకపోతే విధి లేక ఈ రోజు మేము ఇచ్చినట్టు ₹1 ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళ బాధ. కాబట్టి ఇచ్చిన చెక్కులు చెల్లకపోయినా, చెక్కులు ఇవ్వకపోయినా, బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోయినా 3 వారాల్లో మేము రోడ్లు ఎక్కుతాం. పట్టాభిరామ్ గారు, మీరు చల్లన్న చెక్కులు ఇస్తారన్న భయం ఉంది మాలో, ఆ నమ్మకం మాలో ఉంది, అందుకే 3 వారాలు సమయం ఇచ్చాము. 3 వారాల్లో కనుక ₹1 నగదు వాళ్ళకి ముట్టకపోతే బాధితులకి మేము ధర్నా చేస్తాం. సతీష్ గారు, ఇప్పుడు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు తెగ నొక్కేసాడు ఆయన ఉత్తుత్తి బట్టలు. నొక్కేసాడు అకౌంట్ లో డబ్బులు పడే కాదు, ఆ రకమైనటువంటి ఉత్తుత్తి బట్టలు కాదు. ఆల్రెడీ చెక్కులు బాధితుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, అన్ని చెక్కులు కూడా ఆనర్ అవుతాయి. మీరు వద్దన్నా మీకు ఊరికి ఒక ప్యాలెస్ ఉంది, రెస్ట్ తీసుకోండి అన్నా. ఇప్పుడు ఈ 2 నెలల్లో 7 సార్లు వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కి. ఎందుకు వెళ్ళి అక్కడ ఒక 40 బెడ్రూమ్లు, ఒక 23 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకున్నారు కదా, ఊరికి ఒక ప్యాలెస్ ఉంది ఆయనకి ఏంటి. కాబట్టి ప్రశాంత్ ఆయనకు అలవాటే అటువంటి విలాసాలు, హ్యాపీగా రెస్ట్ తీసుకోమనండి. చంద్రబాబు గారు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉంటారు కూడా. రెండోది కోవిడ్ భయానికి రాను కూడా రోడ్డు మీద ధర్నాలు చేయటం కాదు, ధైర్యంగా శాసనసభకు రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి, అన్ని ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని నిలదీయమనండి. ఆయన చేసే పోరాటాన్ని, ఆయన వాళ్ళ పులివెందుల శాసనసభ్యుడండి, ఆయన దర్జాగా శాసనసభకు రావచ్చు. ఆయన వెనకమాల క్రికెట్ టీమ్ లో ఉన్నట్టు ఇంకో 10 మంది ఉన్నారు, హ్యాపీగా రమ్మనండి, 11 మందిని వచ్చి కూర్చోమనండి. వాళ్ళకి మాట్లాడే అవకాశాలు ఉంటే ఆ పని చేయకుండా నా క్యాబినెట్ ర్యాంక్ కావాలి, సతీష్ గారు నా క్యాబినెట్ ర్యాంక్ ఉంటేనే నేను వస్తా, నాకు ల్యాండ్ క్రూజర్ వాహనం ఇస్తేనే నేను వస్తా, నేను టాటా సఫారీ ఎక్కను. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లాడు కనుక లాలీపాప్ కోసం ఏడిసినట్టు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రండి, శాసనసభకు రండి, చక్కగా మీరు మీ వాదన వినిపించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అటువంటి అవకాశాలు వినియోగించకుండా నేను రోడ్డు మీద ధర్నా చేస్తా, ఇంకేదో చేస్తా, చేయండి, అది కూడా తప్పలేదు. ఇప్పుడు గతంలో లాగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండవు. మీరు మా వాళ్ళని రోడ్ల మీద నరికి చంపినా కూడా మేము ఇంకా సంయమనం పాటిస్తా ఉన్నాం. మొన్న ఢిల్లీ వెళ్ళి 36 మంది చంపేశారు. లిస్ట్ ఇవ్వండి సార్, ఢిల్లీలో ఇంగ్లీష్ లో ఆయనకు అర్థమయ్యే భాషలో, సార్ కెన్ యూ కైండ్లీ ప్రొవైడ్ us the list of the names of the people whom you are quoting, please give me the list of 36 people. and ఈ రోజు వరకు ఈవెన్ టుడే రవిచంద్రారెడ్డి గారి జేబులో ఉందని తీమనండి ఆ లిస్టు. పచ్చి అబద్ధాలు సార్, పొద్దున్న లేస్తే పచ్చి అబద్ధాలు. కాబట్టి మై ఓన్లీ అడ్వైజ్ ఈస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. మీరు ధర్నాలు ఏదన్నా చేయాల్సి వస్తే మీళ్ల ముందు చేయాలి, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో అటువంటి అవసరాలు ఏం లేవు. వైజాగ్ ఘటనలో బాధితులకు కూడా అన్ని రకాలుగా మేము ఇప్పటికే వాళ్ళకి పరిహారాలు చెల్లించాం, అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. వాళ్ళ మేము భవిష్యత్తులో కూడా జరగకుండా ఘటనలు అన్ని రకాలుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. మొద్దు నిద్రపోదు, ఊరికనే ఏదో తూతు మంత్రంగా కంటి తుడుపు చర్యలు మేము చేయము. అదే విధంగా విఐపి లాంజుల్లో డీల్స్ కూడా కుదుర్చుకునే అలవాటు లేదండి. విఐపి లాంజుల్లో డీల్స్ కూడా కుదుర్చుకునే అలవాటు లేదు, మీరు ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతో సెట్ చేసుకున్నట్టు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఈ ధర్నాలు దేనికని అడుగుతున్నారు పట్టాభిరామ్ గారు. ఆల్రెడీ 3 వారాల్లో ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు, కానీ మీ హయాంలో 119 సంఘటనలు జరిగి 120 మంది చనిపోయారు. కాబట్టి ఆ బాధిత కుటుంబాలన్నీ తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసం ముందు ధర్నా చేయాలని పట్టాభిరామ్ గారు అంటున్నారు. సార్, అందరికీ బాధితులకి పరిహారం చేయడంతో పాటు వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు పునర్నిర్మాణ చర్యలకు కావాల్సిన కంప్లీట్ సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పదే రిపీటెడ్ గా చెప్పింది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు విఐపి లాంజ్లోనే వచ్చి
వాళ్ళు వివరణ ఇచ్చుకునేందుకు వచ్చారు. కానీ వివరణ తీసుకుని సంతృప్తి చెందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నిష్కర్షగా అరెస్ట్ చేయించడం జరిగింది. అంటే మమ్మల్ని కలిసారని వదిలేసామా? కంపెనీని ఏ విధంగా శాసించామో, ముఖ్యంగా ఏదైతే ఆ మిగతా విషపూరితమైన దాన్ని వేరే దేశాలకి వెనక్కి పంపించామో నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొహమాటాలకు పోని ప్రభుత్వం, బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం, వెంటనే స్పందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము 6 మంది ఐఏఎస్లతో కమిటీ వేస్తే గొప్ప కమిటీ వేశారు సార్. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ మీద 6 మంది ఐఏఎస్లకి ఏం నాలెడ్జ్ లేదని వీళ్ళు ఎద్దేవా చేసి వీళ్ళు వేసిన కమిటీ ఏంటో తెలుసా సార్? అచ్చెన్నాయుడు గారు, మరి చిన్నరాజప్ప గారు, నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు మీకు తెలుసు కదా సార్, ఇప్పుడు పాపం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000తో చాలా పాపులర్ అయ్యారు. కానీ ఏ బటన్ వత్తడానికి ఏ 15,000 ఒక్కరికి కూడా ఇవ్వకుండా సున్నా జుట్టి ఈసారి ఒక్కరికి కూడా 15,000 ఇవ్వకుండా ఉన్న ఘనత నిమ్మల రామానాయుడు గారు. చాలా అద్భుతమైన వ్యక్తి సార్. నీకు 18,000 అని మహిళలను చూపించి చెప్పడం. అన్ని వస్తాయి, ఎప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో వస్తాయి. 5 ఏళ్ల తర్వాత ఇస్తారా? 5 ఏళ్ల తర్వాత ఇస్తారా? కళ్ళు బయర్లు గమ్మే విధంగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు అప్పు అమరావతికి వస్తా ఉంది. అప్పుడు గ్రాంట్ గా చెప్తారు, గొప్పలు చెప్పడం తప్ప మీకు తిప్పలు తప్ప. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే, మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే మీరు మాట్లాడితే మేము గమ్మునుంటాం. మేము నిష్కర్షగా చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయండి, మేము మాట్లాడకుండా ఉంటాం. మీరు ఇచ్చిన ఏ హామీ ఫెయిల్ అయినా మేము మిమ్మల్ని నిలదీసే హక్కు పూర్తిగా కలిగి ఉంది. శాసనసభకు రమ్మని సవాల్ విసరడం కాదు. శాసనసభలో కొన్ని కారణాలు ఎందుకు కోరుతున్నాం అంటే, ఉన్న మొత్తం సభ్యులు ప్రతిపక్షంగా కాకుండా అధికార పక్షంగా ఉన్నారు. ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా ప్రశ్నించేది ఒక్క మా పార్టీయే కాబట్టి, మిగతా అందరూ కలగాపలకం కాబట్టి మేము ప్రతిపక్ష హోదా మేము అడిగాం. రాజ్యాంగంలో ఎక్కడన్నా 10% ఉందని కంపల్సరీ అని రాసుంటే మాకు చూపిమనండి, నిబంధన ఫాలో అవుతాం. తర్వాత ఇంకొకటి సార్, సార్ మీరు రామని ఇంకా చెప్పలేదు కానీ ఒకటి ఉంది సార్, ఇక్కడ సతీష్ గారు ఇక్కడ కారణం ఉంది. మొన్నటి అసెంబ్లీ సెషన్ లో ఒక రోజుదే కోట్ చేస్తున్నా, 2 గంటల సభా సమయం ఏదైతే కేటాయింపు జరిగిందో మొత్తం మాట్లాడే వక్తలందరికీ వైఎస్ఆర్సీపీకి కేటాయించింది కేవలం 8 నిమిషాలు. మరి 1 గంట 52 నిమిషాలు వాళ్ళు తీసుకొని 8 నిమిషాలు మమ్మల్ని మాట్లాడమంటే, ముగ్గురు భజన చేసుకుంటుంటే అమలు చేయని హామీలన్నీ అటకెక్క వెజ్జవ చేస్తుంటే, మేము ప్రజల గొంతుగా ప్రశ్నించడానికి మాకు 8 నిమిషాలు ఇస్తే, మేము మాట్లాడే 8 నిమిషాల్లో కూడా వాళ్ళు హేళన చేస్తుంటే, మేము ప్రజల తరపున ప్రశ్నించడానికి అవకాశం ఉంటే సభకు ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే సభలో నిలదీస్తాం. ప్రతిపక్షంగా ప్రజల కోసం మాట్లాడే గొంతుగా ఏకైక గొంతుగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని మీరు అనుకుంటున్నారు. ఇవ్వదగ్గ ధైర్యం ఉంటే మాకు సమయం వస్తుందని మేము కేబినెట్ ర్యాంక్ కోసం సమయం కోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. కేబినెట్ ర్యాంక్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేబినెట్ ర్యాంక్ కొత్తనా చెప్పాలి మీరు. మాకు సమయం, ఒక్క మాట సార్, మాకు సమయం సఫిషియెంట్ గా ప్రజల కోసం మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. మీ డొక్కు సఫారీలు, బుల్లెట్ ప్రూఫ్ డొక్కు వెహికల్స్ మాకు మేము కోరుకుంటే ఎటువంటి హై ఎండ్ కార్లు అయినా ఎన్ని వెహికల్స్ వేసుకొని అయినా తిరగలం. పోలీస్ పర్మిషన్ ఇవ్వరు, పోలీస్ పర్మిషన్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఇచ్చిన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ ది కాన్వాయ్ అంటే ఏంటి సార్? ఒక్క మాట సార్, కాన్వాయ్ అంటే ఏంటి సార్? కాన్వాయ్ అంటే ఒకే నంబర్ తో పలు వెహికల్స్ ఒకే కలర్ లో ఉండాలి సార్. ఒక్క బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఒక సెపరేట్ కలర్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేయాలనే కదా. దానికి మీరు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఆ డైరెక్షన్ అడ్మిట్ చేస్తున్నాను ప్రభుత్వం కూడా ప్రకటించింది. సెపరేట్ కలర్ లో నాయకుడికి హాని చేయాలి. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి పట్టవరం. సతీష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో కొనుక్కోవాలనుకుంటే మొత్తం రోల్స్ రాయిస్ కార్లే కొనుక్కోగలడు. ఆయన రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ సార్. 2004లో ఉండండి, మీరు మాట్లాడారు కదా, నేను ఒక్కటే చెప్పా, పూరెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు కదా. అయిపోయింది, యువర్ టర్న్ ఈజ్ ఓవర్. ఇప్పుడు రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీగా ఇవాళ అఫీషియల్ గా ముద్రయించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి రోల్స్ రాయిస్ కార్లు పెట్టుకోమనండి, ఆయన సొంత డబ్బులతో కొనుక్కోమనండి. బెంజ్ కారులో తిరుగుతాడో, ఆయన రోల్స్ రాయిస్ కారులో తిరుగుతాడో. 5 సంవత్సరాల్లో 3,60,00,000 ఎగ్ పఫ్ఫులు తినేశారు సార్. తాడేపల్లి ప్యాలెస్ లో 3,60,00,000 ఎగ్ పఫ్ఫులు తినేశారు. వాళ్ళ సొమ్ము కాకపోతే దేన్నైనా వీళ్ళు ఈ రకంగానే తగలేస్తారు కదా. లక్షల రూపాయలు పెట్టి కమోడ్లు, బాత్ టబ్బులు, ఎగ్ పఫ్ఫులు
ఇది వీళ్ళు తగలేటుల్లో సిద్ధహస్తులు. మేము లిస్ట్ ఇస్తాం. నా టర్న్ రాని లిస్ట్ ఇస్తాను. కూడా ఒకటే చెప్తా ఉన్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయన 2019లో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కనీసం ఎస్కార్ట్ కారు కూడా ఇవ్వలేదు. ఆయనకి ఎస్కార్ట్ వెహికల్ కూడా ఇవ్వాల. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎస్కార్ట్ కూడా ఇవ్వాల. ట్రాఫిక్ లో ఆయన అదే ట్రాఫిక్ లో మామూలు సాధారణ వ్యక్తిగా ఆయన తిరిగారు. కనీసం ఎస్కార్ట్ వెహికల్ కూడా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 ఎస్కార్ట్ వెహికల్స్, జామర్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఈయన గారికి 960 మందితో భద్రత ఇవ్వాలంట. 960 మంది ఒక ముఖ్యమంత్రి సత్యాన్ని ప్రచారం చేయడానికి 60 కన్నా ఎక్కువ ఛానల్స్. ఒక్క నిమిషం సార్, ప్రస్తుతానికి క్రాస్ టాక్. ఆయన ఇంటి చుట్టూ చూశారు కదా, 30 అడుగుల ఇనప ఫ్రేము, ప్రజా సొమ్ముతో ఇనప ఫ్రేమ్ 30 అడుగులు. సార్ ఇవాళ రాష్ట్రపతి భవనంకైనా ఉందా సార్ అట్లా ఇనప ఫ్రేము? మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు, మనందరం చూసాం కదా, ఉందా? అంటే ప్రెసిడెంట్ కంటే ఈయన ప్రాణానికి ముప్పు ఉందా? రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇంటికి కూడా 30 అడుగుల ఇనప కవచాలు లేవు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ అవసరం. ప్రతినిత్యం ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయంతో బ్రతుకుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రి, నిన్న హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారు, ఆయనకి ఒక ఎక్స్-సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని. చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడు, ఆయన మొదటి 3 నెలల్లోనే అమరావతి వెళ్తే సార్ కర్రలు పెట్టి రాళ్లు పెట్టి ఆయన కాన్వాయ్ పైన దాడి జరిగితే ఆ రోజు జరుగుతుందండి భావ ప్రకటన స్వేచ్ఛ. మీకు గుర్తుంది కదా సార్, ఫేమస్ డైలాగ్. ఆ రోజున డీజీపీ గారు ఏమన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అండి, రాళ్ళు వేస్తారు. గౌతమ్ సవాంగ్ గారు అదా మీరు ప్రవర్తించినటువంటి తీరు అది. నందిగామలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తల పగిలింది. అంగళ్లలో ఆయన పైన జరిగినటువంటి దాడులు, అనపర్తిలో 10 కిలోమీటర్లు ఆయన రోడ్డు పైన నడిపించింది మీ ప్రభుత్వం. ఆయన కాన్వాయ్కి అడ్డంగా పోలీస్ బస్సులు అడ్డంగా పెట్టేసి ఆయన కాన్వాయ్ని వెళ్ళనివ్వకుండా చేసి నడిపించింది 10 కిలోమీటర్లు ఒక Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తిని. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను 100 చెప్తా. కానీ మీరంగా ఆ రకంగా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించదు. ఆ రకంగా సైకోల్లాగా మేము ప్రవర్తించాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఖచ్చితంగా ఇస్తాం. రూల్ ప్రకారం ఎంత అవసరం అంత ఇస్తాం. రెండోది సతీష్ గారు పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళలాగా మోసపూరిత హామీ లేదు ఇవ్వం. భారతీరెడ్డి గారి ఇంటికి వెళ్ళి, అమ్మా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారమ్మా? 2 2 15 30,000 అమ్మా. స్వయంగా ముఖ్యమంత్రి గారు సతీమణి ఇవాళ నిమ్మల రామానాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సతీమణి 2019 ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు సార్? ఎంతమంది పిల్లలమ్మా? 2 3 ముగ్గురైతే 45,000 అమ్మా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బెబ్బే మేము ఎక్కడన్నామండి, ఒకటే తల్లికే ఇస్తాం, మేము ఆ రకంగా చెయ్యం. మీకు ఎంత కడుపు మండినా ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పేరుతో మేము డబ్బులు ఇచ్చి తీరుతాం. జెలుసిల్ సిరప్ పేరు రాసుకోన్నా, జెలుసిల్ తాగండి, అది బాగా మీరు అందరూ. పట్టాభిరామ్ గారు మీకు కడుపు మంటతో ఇబ్బంది పడతారు, జెలుసిల్ తాగండి. రవిచంద్ర రెడ్డి గారు జెలుసిల్ తాగాలి, ప్రతి వైసీపీ నేత ఒక జెలుసిల్ బాటిల్ తీసుకోవాలి. 5 సంవత్సరాల పాటు మార్కెట్ లో జెలుసిల్ గానీ, డైజిన్ గానీ, అంటాసిడ్ ఏవి కూడా దొరకకుండా వాళ్ళు వాడారు. కంపెనీలకు మాత్రం మీరు మంచి 5 సంవత్సరాల పాటు అదే జెలుసిల్, అంటాసిడ్లు ఏవి కూడా దొరకకుండా, సామాన్యుడికి దొరకకుండా వాడిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులది. మరి జగన్మోహన్ రెడ్డి గారిది ప్యాలెస్ అని, ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి ఉండనంత సెక్యూరిటీ ఆయనకు ఉందని చెప్తూ ఏ సెక్యూరిటీ లేకుండా నిర్దాక్షిణ్యంగా వదిలిన్నారు సార్. ఇప్పుడు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా, ఏ ప్రధానమంత్రికి కూడా లేని విధంగా నదీ గర్భంలో నివాసం, అక్రమ కట్టడంలో నివాసం, ఆరాంగా కృష్ణా నదిలో కాళ్లు ముంచి ఉదయం నిద్ర లేసిన తర్వాత అక్కడే ఓ హెలిప్యాడ్, ఎన్జిటి రూల్స్ కి వ్యతిరేకమైన కోర్టులకు పోయి స్టే తెచ్చుకునైనా అక్రమంగా కట్టిన కట్టడం ఏం లేదు సార్. వాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలు కావాలంటే ఎటువంటి రాజభవనం లాంటిదైనా విజయవాడలో వాళ్ళకు ఉండదా? మొండి పట్టుదల ఎందుకు సార్? వాళ్ళు అక్రమమైన కట్టడంలో సక్రమంగా నివాసం ఉంటూ వేరే వాళ్ళకి గొంగట్లో తిరుగుతూ గొంగట్లో తింటూ ఎంట్రుకలు చూపిస్తున్నారు. నీతులే. మీకు మీ రాజకీయాలు ఇష్యూస్ మీ రెండు పార్టీలు ఇప్పుడు మాట్లాడుకున్నవే. గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు పట్టాభిరామ్ గారు అధికారంలో ఉన్నారు. పట్టాభిరామ్ గారు, రెడ్ కేటగిరీలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, ప్రధానంగా విశాఖ, అచ్యుతాపురం, అలాగే పరవాడ ఈ ప్రాంతాల్లో
ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎలాంటి చర్యలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఇన్సిడెంట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీన్ని మనం అడ్డుకట్ట వేయలేమా? పార్టీలకు అతీతంగా ఒక అప్రోచ్ పరంగా చూసుకుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి. మళ్ళీ ఎవరు కూడా ప్రాణాలు కోల్పోని విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగానే ఆదేశాలు ఇచ్చారు. ఒక నిజమైనటువంటి ఒక సిన్సియారిటీతో ఒక సేఫ్టీ ఆడిట్ ని మేము చేపడతా ఉన్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఒక సేఫ్టీ ఆడిట్ జరిపించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవతల ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కరెక్ట్ గా ఆ మెజర్స్ అన్ని అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమనుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. సరే, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అయిపోయింది, ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు, దట్ ఈస్ ఓవర్. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించవచ్చు. ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఇదిగో ఇక్కడ ఈ రకంగా చేస్తే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని కన్స్ట్రక్టివ్ గా ఇవ్వమనండి. వీఆర్ వెల్కమ్ ఇట్. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాయొచ్చు ముఖ్యమంత్రి గారికి, ఇదిగోండి ఇటువంటి ఇవన్నీ చేస్తే బాగుంటుంది. సరే, గతంలో వాళ్ళు చేయలేకపోయినా ఓకే, అయిపోయి అది కాసేపు పక్కన పెట్టి మేము స్వీకరిస్తాం, దానికి ఏం ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే సార్, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదు. దానికి ఎవరు ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం రవిచంద్ర రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ గా వ్యవహరిస్తారా? ఖచ్చితంగా వ్యవహరిస్తాం సార్. 5 సంవత్సరాలకి ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలకి వెల్కమ్ చేస్తున్నారు. పట్టాభిరామ్ గారు కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఏమని చెప్పండి. 5 సంవత్సరాలకి ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సక్రమంగా పరిపాలిస్తే ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఆరోపణల కోసం ఆరోపణలు చేయాలని మేము అనుకోవట్లే. మా టర్న్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం, ప్రజల ఆశీర్వాదం ఉంటుందని భరోసా ఉంది మాకు. దాంతో పాటు మేము కన్స్ట్రక్టివ్ గా ఉండడంతో పాటు ఏదైనా డిస్ట్రక్టివ్ మర్డర్లు లేకపోతే హత్యలు వీటిల్లో ఏదైతే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ తప్పిస్తున్నారు, అది వెంటనే మానుకోవాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదంతో, సైకో లక్షణాలు అనే పదంతో మాట్లాడితే ప్రతి డిబేట్ లో కాదు, ప్రతి దగ్గర బహిరంగంగా సైతాన్ అనే దానికి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము వెనకాడం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా జగన్ రెడ్డి అంటే బాబు నాయుడు అని మేము ఖచ్చితంగా అంటాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గౌరవం ఇస్తే గౌరవం తీసుకోవచ్చు. ఖచ్చితంగా మేము గౌరవం ఇస్తాం. ముఖ్యమంత్రిగా ఆయన స్థానానికి గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు గారు అని అంటాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరోపణలు చేయండి, ఆరోపణల గురించి మాట్లాడుకుందాం. పట్టాభిరామ్ గారు ఉన్నారు కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకుందాం, ప్రజలకు పనికొచ్చే అంశాలు మాట్లాడదాం, పార్టీల పరంగా ఆరోపణలు చేసుకుందాం, వ్యక్తుల్ని కించపరచొద్దు, అధికారాన్ని గౌరవిద్దాం, వ్యక్తులకు గౌరవం ఇచ్చుకుందాం, నిర్మాణాత్మకంగా డిబేట్లు చేద్దాం. డిబేట్లు చేసినప్పుడే ప్రజల అంశాలన్నీ కూడా పబ్లిక్ లో పోతాయి. పబ్లిక్ కి ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ మెసేజ్ అవుతుంది. మీరు మంచి పనులు చేయండి, మేము సహకరిస్తాం. మీరు నిర్మాణాత్మకంగా ఉంటే ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్, మేము నిర్మాణాత్మకంగా ఉంటాం. మొన్ననే విజయవాడలో జోగి రమేష్ గారు, మాజీ మంత్రి, వీళ్ళ సహచరుడు, ఆయన ఒక మాట అన్నాడు, మేము నోరు బారేసుకుని బూతులు మాట్లాడటం వల్లే ప్రజలు మాకు ఈ రకంగా బుద్ధి చెప్పారు, మాకు ఇది ఒక గుణపాఠం, మేము ఏ రకంగా మాట్లాడకూడదో, ఏ రకంగా ప్రవర్తించకూడదు అన్న దానికి మేము ఒక పాఠం నేర్చుకున్నాం అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుడు జోగి రమేష్ గారు అన్న మాటలు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము ఏ రోజు కూడా అనవసరంగా అకారణంగా ఎవరిని కించపరచాలన్న ఆలోచనలు మాకు ఉండవు. వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు కాబట్టే ఇవాళ వాళ్ళని ఆ రకంగా తొక్కేశారు ప్రజలు. సార్, మార్పు మాతోనే మొదలైంది అనుకున్నాం. మీరు మారండి, ఖచ్చితంగా మారండి, నిర్మాణాత్మకమైన డిబేట్లు చేద్దాం. మీరు ఈ పాఠాలని మీ పార్టీ నాయకులకి ఖచ్చితంగా నేతలు మాట్లాడే భాష అది ఏ పార్టీ అయినా బెటర్ గా ఉండాలి, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. బట్ ఈ విశాఖ జిల్లాలో, ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో, ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్న పరవాడ, అచ్యుతాపురం, ఈ సెజ్జిల్లో జరుగుతున్న ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా దానిపై దృష్టి పెడతామని పట్టాభిరామ్ గారు అధికార పార్టీ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చెప్తున్నారు. కన్స్ట్రక్టివ్గా మేము కూడా సహకరిస్తామని రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా 2 పార్టీలు కానీ మిగతా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాణాలు రక్షించే దిశగా అడుగులు వేయాలి. ఈ విషయంలో ఎక్కడ ఎలాంటి వాటికి లోనవ్ కాకుండా, లొంగకుండా, ఎలాంటి లీనెస్ ఇవ్వకుండా ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా ఉండాలని 10 టీవీ కూడా అప్పీల్ చేస్తుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.